ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, బుద్ధి వివేకములు గల హృదయాన్ని దేవుడు సొలొమోనుకు ఇస్తున్నట్లుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు తదనంతరము దావీదు సింహాసనంపై దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగాన మరి సొలొమోనును రాజుగా అభిషేకిస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుదాము. సొలొమోను తన యొక్క జీవితంలో ఇంత గొప్ప నీ సమూహమును పరిపాలించుటకు దేవా నాకు బుద్ధి జ్ఞానము గల హృదయమును దయచేయమని దేవుని యొద్ద అడుగుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. దైవ ప్రత్యక్షతలో దేవుడు తనను కోరుకోమని చెప్పినప్పుడు సొలొమోను శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమునైనా అడగక బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని తనకిమ్మని అడుగుతూ వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉంటున్నవి అనగా పరోక్షంగా దేవుణ్ణే కోరుకున్నట్లుగా మనము తలంచవచ్చును. ఎందుకనగా బుద్ధి జ్ఞానము వివేకములకు ఆధారమగు దేవుడు మన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. సొలొమోను కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సొలొమోనును తన జ్ఞానంతో నింపి తన నామానికి ఘనత మహిమ తెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి దేవుడు 2 స్త్రీలను ఒక కుమారుని పంపిస్తూ వచ్చినాడు. ఆ స్త్రీలు ఈ కుమారుడు నా కుమారుడు అంటే నా కుమారుడని వాగ్వివాదం చేసుకుంటూ వచ్చినారు. అట్టి తరుణంలో సొలొమోను వారిని పరీక్షిస్తూ మరి ఆ కుమారుడు నిజమైన తల్లికి తాను అప్పగించిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంతటి వివేకం కలిగిన హృదయాన్ని దేవుడు సొలొమోనుకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను గురించి రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు 4వ అధ్యాయంలో, మొదటి రాజుల 4వ అధ్యాయంలో సొలొమోను గురించి దేవుడు 3000 సామెతలు 1005 కీర్తనలు రాస్తూ వచ్చినాడు. సొలొమోను అన్ని రకముల వృక్షములను గూర్చి, లెబానోనులో పెరిగిన దేవదారు వృక్షమును గూర్చి, గోడలో పెరిగిన హిస్సోపును గూర్చి ఆయన మాట్లాడుతూ వచ్చినట్లుగా చూడగలం. ఆ జ్ఞానానికి మూలమైన యేసు ప్రభు వారిని హృదయంలో కలిగి ఉన్నప్పుడు సొలొమోను యొక్క జ్ఞానాన్ని లోకులు గుర్తించినట్లుగా నీ ద్వారా ప్రభువును గుర్తించి ప్రభువును మహిమపరిచేవారుగా ఉంటారు. అలాగనే ప్రభువు నిన్ను దీవించునుగాక.